ప్రైజ్ ద లార్డ్. ఓవర్కమర్స్ అనే కార్యక్రమానికి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నానండి. గ్రేస్ రేడియో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈరోజు మనం ఎపిసోడ్ 11లోకి వచ్చేసాము. 10 ఎపిసోడ్స్ కూడా మనం పూర్తి చేసుకొని ఇంకొక ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి మా ముగ్గురికి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీరు ఎపిసోడ్ 10 విన్నట్లయితే ఒకవేళ వినలేకపోతే మీరు మళ్ళీ వెళ్ళి స్పాటిఫై యాప్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు వినండి. ఈ హాలోవీన్ గురించి మనం మాట్లాడాము. క్రిస్టియన్స్ మరి ముఖ్యంగా మనం క్రిస్టియన్స్ ఈ యొక్క పండగ జరుపుకోవచ్చా అని మేము మాట్లాడిన తర్వాత కొంచెం ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. విని ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈ యొక్క పాడ్కాస్ట్ మిస్ అవుతే యూట్యూబ్లో కూడా గ్రేస్ రేడియో యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది, మీరు వెళ్ళి చూడండి. విన్న వాళ్ళు కూడా మాకు ఫీడ్బ్యాక్ పంపించారు, మాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు ఆలోచిస్తున్నారు, అంటే నిజంగా వాళ్ళు చేసుకోవాలా, దేవుడు అంత క్లియర్గా వాక్యంతో మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు చేసుకోవాలా, మేము మా కుటుంబాలు చేసుకోకూడదు అని వారు నిర్ణయించుకొని మాకు కూడా తెలపడం చాలా సంతోషంగా ఉందండి. ఇలా మా ముగ్గురిని దేవుడు ఆశీర్వాదకరంగా వాడుకుంటున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఈ సిస్టర్ ఈవా, దీప్తి, ఇంకా నేను హానా వివేక్ మళ్ళీ మేము మీ ముందుకు వచ్చేసాము. ఈవా, నువ్వేమనుకుంటున్నావు? ఈవా, ఎలా ఉంది నీ వీక్, నీ వర్క్ కానీ ఫ్యామిలీ లైఫ్, మినిస్ట్రీ ఎలా ఉంది ఈ యొక్క వీక్లో? ప్రేజ్ ద లార్డ్, ఆల్ గుడ్. అంతా గాడ్స్ గ్రేస్, అంతా చాలా బాగా జరుగుతుంది. ఈ పాడ్కాస్ట్ లో ఫీడ్బ్యాక్ విని కూడా ఈ ఈ లాస్ట్ వీక్ అంతా కూడా చాలా ఎనర్జెటిక్ గా, అంటే స్పిరిచువల్లీ చాలా ఉత్సాహంగా ఉన్నాము. సో వి ప్రేజ్ గాడ్ ఫర్ దట్. దీప్తి, నువ్వేమైనా షేర్ చేసుకుంటావా? ఎలా ఉంది నీ వీక్, వర్క్ ప్లేస్, ఫ్యామిలీ, మినిస్ట్రీ, నీ లైఫ్ ఎలా ఉంది? యా షూర్ హానా. ప్రేజ్ ద లార్డ్. అందరికీ దేవుని నామంన వందనాలు. ఐఎమ్ రియలీ సో బ్లెస్డ్ అండ్ గ్లాడ్ టు బి ప్రెసెంట్. అండ్ హానా ఆ ఫీడ్బ్యాక్ అనేది వినడానికి కూడా చాలా సంతోషంగా ఉన్నది. దట్ వాట్ ఎవర్ పర్పస్, ఏ ఏ ప్లాన్ ప్రకారంగా, ఏ పర్పస్ కోసం అయితే దేవుడు మనల్ని నిలబెట్టాడో ఈ యొక్క గ్రేస్ రేడియో ద్వారా, అది ఫుల్ఫిల్ అవ్వడము, అలా చూడటం అనేది చాలా సంతోషంగా ఉంది. మై వీక్ హెస్ బీన్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. దేవుని నామంలో చాలా బాగా జరిగింది, దేవుని కృప వల్ల. అండ్ ఇట్ ఈస్ వండర్ఫుల్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద కమింగ్ వీక్ యాజ్ వెల్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సిస్టర్స్. ఈ రోజు మనం ఎపిసోడ్ 11లో మనం మాట్లాడబోతున్న టాపిక్ పేరు ఇన్నర్ హీలింగ్, అంతరంగంలో నుంచి స్వస్థత. ఇన్నర్ హీలింగ్. ఈ రోజు మనం తీసుకున్నటువంటి వర్స్ కీర్తనలు 147, 3వ అధ్యాయం, సామ్స్ 147, 3rd verse. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఈ యొక్క వర్స్ మనం తీసుకున్నామండి. ఈ యొక్క ఇన్నర్ హీలింగ్ అనే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అసలు ఏంటి ఇన్నర్ హీలింగ్ అని మనం తెలుసుకుందాము. ఇది వాక్యానుసారంగా, అంటే ఇన్నర్ హీలింగ్ అనేది వాక్యానికి సంబంధించిందా అనే విషయం మనం తెలుసుకుందాం. మొదటిగా నేను సిస్టర్ దీప్తిని ఈ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని అడుగుతున్నాను. దీప్తి. థ్యాంక్స్ హానా. అయితే ఈ టాపిక్ అనేది కూడా వై వీ హ్యావ్ టేకెన్ దిస్, మనం ఈ యొక్క అంశం అనేది ఎందుకు తీసుకున్నాము, దేవుడు మనల్ని ఈ యొక్క అంశం గురించి చర్చించుకోవడానికి ఎందుకు నడిపించాడు అని ఆలోచిస్తే, మహిళలుగా అంటే మనం స్త్రీలుగా మన కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, వర్క్ ప్లేస్లో కానీ, మనం అనేక రంగాల్లో కూడా మనం వెళ్తా ఉన్నాం, ప్రయాణిస్తూ ఉన్నాం. సో ఈ ప్రయాణంలో మనం అనేక రకాలుగా గాయాలు చెందడం అనేది సహజం. అంటే అందరితో పాటు మనం కలిసి ఉంటున్నాం కాబట్టి ఆ యొక్క సంబంధాల ద్వారా ఒక తిరస్కరణే కానీ, లేకపోతే ద్రోహం జరగటమే కానీ, తర్వాత అనేక బాధ్యతలతో స్త్రీలందరంగా మనం వి ప్లే సో మెనీ రోల్స్ అండ్ వీఆర్ లోడెడ్ విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. మనం చాలా బాధ్యతలతో వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ భారము వలన లోపల మనము విరిగిపోయి ఉండవచ్చు. విరిగిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ విరిగిపోయినప్పుడు, నలిగిపోయినప్పుడు ఆ యొక్క మనసులో నుంచి వచ్చేటటువంటి భయమే కానీ, కోపమే కానీ, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడమే కానీ, తర్వాత ఆత్మీయకంగా బలహీనత పడడమే కానీ, ఇవన్నీ కూడా కలిగిస్తాయి. వీటన్నిటినీ కూడా దేవుడు మాన్పడమే, దానినే ఆంతరంగిక స్వస్థత అనేసని అంటాము. ఈ యొక్క ఆంతరంగిక స్వస్థత అనేది, ఇన్నర్ హీలింగ్ అనేది
వెదర్ ఇట్ ఈస్ బిబ్లికల్ ఆర్ నాట్ అనేది చూసుకున్నట్లయితే ఒకసారి మనము యెషయా గ్రంథము 61 అధ్యాయము 1 వచనం చూస్తే ఐజాయా చాప్టర్ 61 verse 1 it clearly says the purpose of Jesus coming onto this earth, క్రీస్తు యేసు యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రణాళిక దేని కొరకు పంపబడ్డాడు యేసయ్య అంటే ఆయన గాయపడిన హృదయాలను విరిగిపోయినటువంటి హృదయాలను కట్టుటకై ఆయనను పంపెను అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. వాట్ అ బ్లెస్డ్ అష్యూరెన్స్ కదా అసలు. జీసస్ ఈస్ బీయింగ్ సెంట్ టు హీల్ ద బ్రోకెన్ హార్టెడ్. ఒకవేళ ఈరోజు వినేవారిలో ఒకరు ఈ మాట అన్నారు, చాలా డీప్ గా హర్ట్ అయి ఉన్నారు, లేకపోతే భయంకరమైనటువంటి గాయం కలిగి ఉన్నట్లయితే you have to first remember that Jesus has come to heal you. Amen. అయితే వెదర్ ఇట్ ఈస్ స్క్రిప్చరల్ ఆర్ నాట్ అని అంటే మనకి వాక్యం అనేది చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఏంటి అని అంటే జీసస్ హెస్ కమ్ డౌన్ టు, ఆయనని ఎందుకు పంపించబడ్డారని అంటే విరిగిపోయినటువంటి హృదయాలను కట్టుటకై నన్ను పంపెను అని వాక్యం సెలవుస్తుంది. అంటే దీని ద్వారా మనం చెప్పవచ్చు దట్ ఇట్ ఈస్ ద లార్డ్స్ పర్పస్ టు హీల్ ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ ఇట్ ఈస్ స్క్రిప్చరల్ టు బి హీల్డ్. ఆత్మీయంగా స్వస్థపడటం అనేది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. అదే రకముగా ఇర్మియా గ్రంథము జెరమాయా చాప్టర్ 30 verse 17 మనం చూసినట్లయితే నేను నీకు స్వస్థతనిచ్చి నీ గాయాలను మాన్పుదును అని రాయబడి ఉన్నది. నేను నీకు స్వస్థతనిచ్చి నీ గాయాలను మాన్పుదును అని వాక్యంలో సెలవిస్తుంది. అది ఎందుకు ఆ వాక్యం రాయబడి ఉన్నదంటే అంటే ఒకసారి మనం ఆ హిస్టరీలోకి మనం చూసినట్లయితే ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చింది దేవునికి అని అంటే ఆ టైంలో అంటే నార్దర్న్ కింగ్డమ్ సదర్న్ కింగ్డమ్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ అనేది కూడా విభజించబడిందో ఆ విభజించబడినప్పుడు ఈ యొక్క యూదా అనే ఈ యొక్క ప్రదేశం అంతా కూడా ఈ యొక్క గోత్రాలన్నీ కూడా వీటిని బబిలోను అనే దేశం అనేది ఆక్రమించడం అనేది జరుగుతా ఉంది. దట్ ఈస్ వెన్ బికాస్ ఆఫ్ దేర్ డిసొబీడియన్స్, వాళ్ళ యొక్క అవిధేయత వలన ఈ బబిలోను అనే ప్రదేశం కూడా వాళ్ళు వీళ్ళని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. అంటే బికాస్ ఆఫ్ దేర్ డిసొబీడియన్స్ దిస్ హడ్ హ్యాపెన్. బట్ స్టిల్ దేవుని యొక్క ప్రేమ చూడండి, ఆయన వారి యొక్క గాయాలను మాన్పడానికి అంటే ఆ యొక్క పాపము నుండి వచ్చినటువంటి ఆ యొక్క పరిణామం ఏదైతే ఉన్నదో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అని అంటే నేను నీ గాయాలను కట్టుదును అనేసి వాక్యంలో సెలవిస్తుంది. సో ఇట్ ఈస్ స్క్రిప్చురల్ అంటే it is definitely as per the scripture that it is the purpose of God that we need to be healed. ఒకసారి అంటే ఉదాహరణకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా మనం అందరం కూడా దేవుని యొక్క రాజ్యములో పాత్రలుగా మనల్ని దేవుడు చూస్తున్నాడు. కరెక్ట్? యు ఆర్ ఎ వెసెల్, ఐఎమ్ ఎ వెసెల్, ఈవా ఇస్ ఎ వెసెల్. వినేవారందరిలో లిసనర్స్ కూడా వాళ్ళు కూడా దేవుని యొక్క పాత్రలుగా వాళ్ళు ఉన్నారు. సపోజ్ మనం ఉదాహరణకు ఒక పాత్రని నిజంగానే ఒక గిన్నె తీసుకున్నాం అనుకోండి, ఆ గిన్నెకి చిల్లులు ఉన్నాయి అనుకోండి, ఆ గిన్నెలో వేసినవి ఏదైనా కూడా ఉంటుందా? ఉండదు. ఎందుకనంటే ఆ గిన్నెకి చిల్లులు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏది వేసినా, నూనె వేసినా కారిపోతుంది, నీళ్లు వేసినా కారిపోతుంది, ఒకవేళ ఏమైనా పదార్థాలు వేసినా కూడా చిల్లులుంటే అవి కింద పడిపోతాయి. అదే రకముగా మనందరం కూడా దేవుని యొక్క రాజ్యంలో మనము దేవుని యొక్క పాత్రలుగా ఉన్నాం కాబట్టి విరిగిపోయినటువంటి పాత్రలుగా ఉండటానికి దేవుడి యొక్క ఉద్దేశము కాదు. దేవుని యొక్క ఉద్దేశము ఏంటి అనంటే మనము పనికొచ్చే పాత్రలుగా, బంగారపు పాత్రలుగా ఆయన యొక్క రాజ్యంలో ఏలటానికి దేవుని మనం నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ యొక్క పాత్రలుగా మనల్ని మనము భావించుకొని, అంటే నేను నూనె అన్నాను, నూనె అంటే అభిషేకము, నీరు అంటే నిన్ను క్లెన్స్ చేసేది, అంటే నిన్ను శుద్ధీకరించేటటువంటి నీరు. ఈ యొక్క పదార్థం ఏదైతే ఉందో అంటే అది దేవుని యొక్క వాక్యం. అంటే ఒక పాత్రలో వేసేదంతా కూడా మనలో కూడా వేస్తూ ఉన్నాడు. అంటే ఆయన యొక్క అభిషేకమే కానీ, ఆయన యొక్క శుద్ధీకరణనే కానీ, ఆయన యొక్క వాక్యంతోనే కానీ ఒక గిన్నెగా మనల్ని నింపుతా ఉన్నాడు. కానీ ఆ గిన్నెకి ఈ బ్రోకెన్ అంటే విరిగిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ యొక్క గిన్నెకంతా కూడా చిల్లులు పడుతుంటాయి. అయితే నాకు ఇది చాలా మనసుకి చాలా దగ్గర అయినటువంటి యొక్క హృదయం నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను.
that I don't want to be a broken vessel, Lord. నేను నీ దగ్గరకు వస్తాను దేవా అని చెప్పి దేవుణ్ణి ఆయన గాయాలను కట్టడానికని నేను దేవుని దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు యోహాను సువార్త ఉదాహరణకి మనం చూసినట్లయితే యోహాను సువార్తలో 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాస్తుందంటే, హూ ఎవర్ డ్రింక్స్ ద వాటర్ ఐ గివ్, నేను ఇస్తున్న నీరు తాగిన వారు ఎవరైనప్పటికీ కూడా వారు దప్పిక కొనరు అనేసి వాక్యం సెలవిస్తుంది. అంటే వెన్ యు ఆర్ పోర్డ్, నువ్వు ఒక వెజిల్ నీలో నీరు వేసినప్పుడు కానీ అభిషేకం వేసినప్పుడు కానీ అది వ్యర్థంగా పోకుండా ఉండడానికి యోర్ హార్ట్ షుడ్ బి హీల్డ్ అండ్ సీల్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో అందుకని మనము ఏ రకంగా మనల్ని మనం చూసుకోవాలి అని అంటే, we should never be as a broken vessel. Even if we are broken also, we need to go to the Lord, because God loves such kind of broken heart తో ఉన్న వారందరినీ కూడా, విరిగిపోయినటువంటి హృదయం కరిగిన వారందరినీ కూడా దేవుని ఆశ్రయించినట్లయితే ఆయనకు విశ్రాంతినిస్తాడు. ఇప్పుడు ఏలియా ఉదాహరణకి ఏలియాని చూసుకుందామండి. ఎలైజాని చూసుకున్నట్లయితే మొదటి రాజులు 19వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూస్తే ఆయన అంటాడు కదా, ఇంకా చాలు దేవా, ఇట్ ఈస్ ఇనఫ్, టేక్ మై లైఫ్ అవే అనేసి రాయబడి ఉన్నది. అంటే ఏలియా అంటాడు అనమాట, అంటే ఆయన ఒక పీక్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఆయన హృదయం అనేది ఎంత భారముతో కలిగి ఉన్నదంటే, ఇంకా నా జీవితం ఇంకా చాలు దేవా అన్న స్టేజ్కి వెళ్ళిపోయాడు. మనలో కూడా గాయపడినప్పుడు హానా ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ కామన్ రైట్ టు సే దట్ ఎస్ నాకు ఇంకా చాలు, ఇంకా ఐఎమ్ డన్ లార్డ్, ఇంకా నన్ను తీసుకెళ్ళిపో అని చాలా సార్లు కూడా అనటం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం గాడ్ విజిటెడ్ ఎలైజా. దేవుడు ఆయనని ఎలైజా వైపు వెళ్ళి ఆయనకి విశ్రాంతినిచ్చి ఆహారాన్ని ఇచ్చి ఆయనని రెస్టోర్ చేసి ఆయన యొక్క సమాధానాన్ని రెస్టోర్ చేసిన తర్వాత ఆయన జీవితాన్ని చూస్తే హీ అగైన్ మినిస్టర్డ్ అండ్ హీ రేజ్డ్ అప్ లీడర్స్ లైక్ ఎలీషా. హల్లెలూయా. సో మనము ఒక ఇన్నర్ హీలింగ్ అనేది ఒకవేళ పొందుకున్నట్లయితే, ఆంతరంగిక స్వస్థత అనేది మనం ఎప్పుడైతే పొందుకుంటామో, ఏ రకంగానైతే ఒక ఆయుధం లాగా దేవుడు అదే బ్రోకెన్ వెసల్ ని దేవుడు ఒక ఆయుధం లాగా చేసి, బంగారు పాత్రలాగా చేసి ఆయన ఒక రాజ్యంలో మనల్ని వాడుకుంటాడు. అదే ఆయన ఒక ఉద్దేశము. ఆయన వచ్చింది కూడా విరిగి నలిగిపోయినటువంటి హృదయాలను కట్టడానికే యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు అనేసి నేను బలంగా నమ్ముతున్నాను. హన్నా, దిస్ ఇస్ వాట్ ఐ థింక్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ దీప్తి. ఈవన్ నీ యొక్క ఒపీనియన్ ఇవా? ఈ క్వశ్చన్ కి యాక్చువల్లీ మనం డిస్కస్ చేస్తున్నప్పటికీ కూడా ఐ వాజ్ ఆల్రెడీ బిగినింగ్ టు ఎక్స్పీరియన్స్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మనం క్వశ్చన్స్ జస్ట్ డిస్కస్ చేసుకుంటుండగా కూడా I went back in all the journey that God has healed me from the inside, and truly this is such an important aspect for a woman, because మనము ఆలోచిస్తే ఒక స్త్రీగా మనము స్వస్థత పొందుకోకుంటే అంతరంగంలో నుండి మన ఆలోచనలు కానీ మన ఆనందము కానీ ఇట్ ఈస్ నాట్ ఫుల్. అది ఎక్కడో అక్కడ ఇట్ ఈస్ lacking something. So manam enno saallu I have experienced this personally. If something has been gnawing me or just eating me away from inside, unless మనము దేవుని దగ్గర ఆయన పాదాల దగ్గర అది పెట్టి ఆయన యొక్క ఆనందముని సమాధానాన్ని పొందుకోనప్పుడు we cannot be fully effective in our families, fully effective in our workplace. అది సంపూర్ణతలో మనము దేవుని యొక్క శక్తిని, ప్రేమని, ఆత్మ అభిషేకాన్ని మనము ఎక్స్పీరియన్స్ చేయలేము. సో గాడ్ హ్యాస్ రియల్లీ టేకెన్ మీ త్రూ I think almost I can frankly say 7 years of struggle in the last few years, and made me understand how important it is. ఎంత
చాలా ప్రాముఖ్యమైన విషయం అది. మనము అంతరంగంలో స్వస్థత పొందుకోకుంటే బయటికి వచ్చేది అంతా కూడా ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. Yes, yes, అన్ని very విషయాల్లో మన ఫ్యామిలీలో అయినా ఇట్స్ వెరీ ఇన్కంప్లీట్. సో అక్క ఐఎమ్ సో బ్లెస్డ్ బై దిస్ టాపిక్ అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు హియర్ ద లార్డ్ స్పీక్ టు మీ, స్పీక్ త్రూ మీ. మనం అందరం కూడా ఈ టాపిక్ డిస్కస్ చేసుకుని దేవుడు చాలా విషయాలు మనకు నేర్పించబోతున్నారని ఆశిస్తున్నాను అక్క. wonderful, Hannah. Wonderful, Eva. Praise God. And thank you for sharing. అంటే ఇట్ ఈస్ మనం మాట్లాడుతుంటేనే వీఆర్ గోయింగ్ బ్యాక్, వీఆర్ రిఫ్లెక్టింగ్ మన జీవితంలో ఏం జరుగుతుంది అని మనము ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నాము, మనం రిఫ్లెక్ట్ అవుతున్నాము అంటేనే దట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ప్రేజ్ గాడ్, వండర్ఫుల్. సో అయితే ఈవా నేను ఇందాక చెప్పినట్టు అంటే ఏషియా మనము ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాము. వి రిమెంబర్ ది స్క్రిప్చర్ ఆఫ్ Isaiah chapter 61 verse 1 where it says గాయాలను కట్టడానికే దేవుడు ఆయన పంపెను, యేసుక్రీస్తు రావడం జరిగినది గాయాలను మాన్పడానికే. అంటే he left his throne, right, and came to the broken, for the broken people. కానీ ఈ బ్రోకెన్ పీపుల్ కోసం వచ్చినప్పుడు, విరిగిపోయినటువంటి వారి కోసం ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన మన కొరకు వస్తే మనము వాట్ యు థింక్ ఏమేమి ఏ రకమైనటువంటి బ్లాకర్స్ కానీ అండ్ హౌ డు వి అవాయిడ్ and how do we avoid all those things that stop us from going to the Lord and cling on to him? What are your thoughts, Eva? ఈ క్వశ్చన్ సిస్టర్ హ్యానా ఆన్సర్ చేస్తే ఈవెన్ ఐ వాంట్ టు నో దీస్ ఆన్సర్స్ అని. హ్యానా సిస్టర్, క్యాన్ యూ ఆన్సర్ దిస్ ఫర్ అస్? థ్యాంక్ యూ సిస్టర్స్ ఈ క్వశ్చన్కి. అంటే అసలు ఫస్ట్ మనం ఇన్నర్ హీలింగ్ అని మనం మాట్లాడుకుంటున్నాము. సిస్టర్స్ కూడా ఇద్దరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాక్యానుసారంగా ఎట్లా యేసుక్రీస్తు మన హృదయాలు, మన ఒక గాయాలను మాన్పడానికి ఆయన వచ్చారు అని చెప్పి. అసలు మనము ఫస్ట్ అర్థం చేసుకుందాం, అంటే ఎట్లా ఎలాంటివి గాయాలు అని అంటాం, ఎలాంటి విషయాలు హృదయాన్ని గాయపరుస్తాయని మనం అర్థం చేసుకుని తర్వాత ఏ విషయాలు మనల్ని స్వస్థతకి కూడా ఆటంకం వస్తాయి, హీలింగ్ కూడా మనల్ని దూరం తీసుకొని వస్తాయని చెప్పి మనము మాట్లాడుకుందాము. మొదటిగా మనం చూసుకుంటే ఏ ఒక విషయాలు మనల్ని గాయపరుస్తాయి అని అంటే చాలా విషయాలు ఉన్నాయి కదా. ఇప్పుడైతే మనం వింటున్నాం, భయంకరమైనటువంటి విషయాలు మనం వింటున్నాం. మొన్న ఒక యాక్సిడెంట్ అయింది, అది ఒక్క ఫ్యామిలీ నుంచి 3 చనిపోవడం, ఒకళ్ళ పిల్లల పేరెంట్స్ చనిపోవడం, ఇవన్నీ ఎంత వాళ్ళ హృదయంకి వాళ్ళ గాయాలు చేసి ఉంటాయి. మొన్న కర్నూలులో బస్ యాక్సిడెంట్, ఫైర్ అంతా వచ్చి కూడా, తర్వాత ఈ రోజు ట్రైన్ యాక్సిడెంట్, మొన్న కొన్ని నెలల క్రితం మనం చూసినాం ఎయిర్ ఇండియా ఎట్లా యాక్సిడెంట్ అయింది. ఇవన్నీ కూడా వాళ్ళకి లోతు అయిన గాయాలు, ఎంతో అంటే మనకి అర్థం కాదు అలాంటి గాయాలు వాళ్ళకి చేయబడి ఉన్నాయి వాళ్ళ హృదయాలలో. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే అంటే ఇలాంటి గాయాలు సడన్ గా డిజాస్టర్ ఫ్యామిలీలో రావడం, ఇష్టమైన వాళ్ళ మరణాలు, ఇవన్నీ కూడా మనల్ని గాయపరుస్తుంది. ఇవే కాకుండా ఒక్కొక్కసారి కొన్ని విషయాలు, వేరే విషయాలు కూడా మనల్ని గాయపరుస్తాయి. అంటే మనము సిక్నెస్ కానీ, లేకపోతే డిసప్పాయింట్మెంట్స్, మనము ఇంకా కొన్ని సిన్ కానీ ఏదన్నా ఉంటే మనల్ని గాయపరుస్తుంది అని చెప్పి మనకు తెలుసు. చాలా విషయాలు ఉన్నాయి మనకు గాయపరుస్తాయి అని చెప్పి. అంటే ఇప్పుడు ఈ యొక్క విషయాలు మనం అర్థం చేసుకుంటే మన హృదయము గాయపరచబడింది. ఈ విషయాలైనా కాదు, అంటే ఎవరైనా మరణమైనా కాదు, వేరే ప్రతిరోజు విషయాల్లో కూడా మన హృదయం గాయపరుచుంది అని మనము అర్థం చేసుకుంటే మనము స్వస్థత పొందగలుగుతాం. ఎందుకు అనంటే హృదయం పరచబడితే అది మనిషి ఒక స్వభావముని బయలుపరుస్తుంది. దీప్తి ఇందాక చెప్పినట్లు మన హృదయంలో ఏదైనా ఉంటే మనం అట్లనే మాట్లాడతాం, మన హృదయంలో ఏమైనా ఉంటే మనం అట్లనే ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఒకసారి మనం సామెతలు 27:19 వచనం చూసుకుంటే, యాజ్ ఇన్ వాటర్ ఫేస్ రిఫ్లెక్ట్స్ ఫేస్, సో మ్యాన్స్ హార్ట్ రివీల్స్ ద మ్యాన్. అంటే హృదయం గాయపరచబడితే ఏ కారణం చేతైనా కూడా అదే మనకి బయలుపరచబడుతుంది అని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా ఈ యొక్క ప్రాసెస్లో మనం యేసుక్రీస్తు మనకి ఆయన భూమి మీదకి వచ్చి మనకు రక్షణ ఇచ్చాడు, మనల్ని ఆయన హోల్నెస్లోకి తీసుకొని వచ్చారు. కానీ కొన్ని విషయాలు మనము ఆ ఒక ఇన్నర్ హీలింగ్ పొందకుండా ఆటంకపరుస్తున్నాయి. అవి మనము ఆలోచన చేసుకోవాలి, అవి మనం పరిశీలన చేసుకోవాలి. వాటిలో అనేకమైన విషయాలు ఉండొచ్చు. కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మొదటిగా ఏంటి అనంటే ఆ సెల్ఫిష్నెస్. అంటే మనము ఐ ఫ్యాక్టర్ అని వచ్చేస్తుంది కదా, నేను
మంచి పని చేసినా కూడా ఒక సెల్ఫిష్ మోటివ్ ఉంటది. ఒక అంటే స్వార్థపరులు. ఈ యొక్క స్వార్థపరులను కూడా ఇన్నర్ హీలింగ్ అంటే మన స్వస్థపరచడానికి ఆటంకపరుస్తాయి. చాలా లెటర్స్‌లో గూడా ఫిలిపియన్స్‌లో కూడా ఏమని రాసారు పౌలు గారు రాస్తున్నప్పుడు అనంటే, ఎవ్వరు ఉండొద్దు ఈ సెల్ఫిష్ యాంబిషన్ తోటి ఏ పని గూడా మీరు చెయ్యొద్దు అని చెప్పి గూడా రాసినట్లు గూడా మనం చూస్తున్నాము. తర్వాత జెలసీ. ఈ యొక్క విషయాలన్నీ మనం ఇక్కడ మాట్లాడుతున్న విషయాలన్నీ ఆటంకపరుస్తాయి. మనం అనుకుంటాము ఒకళ్ళ మీద కుళ్ళుకోవడం ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఇవన్నీ అని మనం ఓవర్‌లుక్ జేస్తాం. చాలా పెద్ద పాపం అంటే ఏదైనా దొంగతనం చేయడం, లేకపోతే ఏదైనా ఎవరినైనా మర్డర్ చేయడం, లేకపోతే వ్యభిచరించడం ఇవి అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా మనల్ని ఒక యేసుక్రీస్తు ఏదో ఒక ప్రణాళికతో మనల్నొచ్చి ఆయనలోకి ఆయన తీసుకొని వెళ్ళి అంటే ఆ హోల్‌నెస్ మనము ఆ ఇన్నర్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్ అవ్వకుండా మనల్ని దూరం పరుస్తున్నాయని మనం అర్థం చేసుకోం. ఈ జెలసీ కూడా చాలా అంటే చాలా డేంజరస్. మనం చూసుకుంటే ఆహ్, ఏబేల్, కేన్ విషయంలో కూడా చూసుకుంటే కేన్ వాళ్ళ ఒక తమ్ముడిని చంపింది జెలసీ వల్లనే. జోసెఫ్ వాళ్ళ బ్రదర్స్ కూడా ఆయనను అమ్మేసి సొంత బ్రదర్‌కి అంత అన్యాయం చేసింది ఈ జెలసీ వల్లనే. సో, మనము మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి. ఈ జెలస్ అనేది ఉంటే అది మనల్ని ఇన్నర్ హీలింగ్‌కి మనల్ని నడిపించదని చెప్పి ఈ ప్రైడ్ గానీ, డిప్రెషన్ కానీ, లేకపోతే రెబెలియస్ నేచర్ గానీ ఇవన్నీ కూడా మనల్ని ఆటంకపరుస్తాయి అని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. చాలామంది ఏంటి అనంటే మనము ఒప్పుకోము ఇవన్నీ మనలో ఉన్నాయి. మనము కరెక్ట్ ఏం చేసినా కూడా కరెక్ట్ అని. ఎప్పుడైతే మనము రికగ్నైజ్ చేస్తామో ఇవన్నీ మనల్ని ఆటంకపరుస్తున్నాయి. ఇవన్నీ కూడా మనల్ని ఒక కంప్లీట్ పర్సన్‌గా యేసుక్రీస్తు ఏ ప్రణాళికలతో వచ్చారో ఆ ఒక ప్రణాళిక మనలో నెరవేర్చకుండా ఇవి ఆటంకపడుతున్నాయి అని ఎప్పుడైతే మనం గమనించుకుంటామో అన్‌ఫర్‌గివ్‌నెస్ కానీ, ఇంకా వేరే ఏ ఇతర విషయాలన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటామో అప్పుడే మనము ఆ ఇన్నర్ హీలింగ్ అనేది మనకొస్తది అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో, ఇవి నేను అనుకుంటున్నాను. మీరు షేర్ చేసుకోవచ్చు. ఈవా ఇంకా దీప్తి. అవును. ఎగ్జాక్ట్‌లీ. అంటే మీరు చెప్పినట్టు ఎన్నో విషయాలు దేవుడు స్వస్థపరచాలి అని ఆశించినప్పటికీ కూడా కొన్ని విషయాలు మనకి చాలా దగ్గరగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, సెల్ఫ్ హర్ట్ కానీ, ఎవరైనా మనల్ని హర్ట్ చేస్తే వితౌట్ రీజన్ ఎందుకు హర్ట్ చేశారు? అది మన తప్పు కానప్పటికీ కూడా ఎందుకు హర్ట్ చేశారు? అండ్ సమ్ టైమ్స్ ఓన్లీ అంటే నాట్ జస్ట్ మన తప్పు ఉంటే కొన్నిసార్లు నెగటివ్ గా కూడా కాదు, పాజిటివ్ గా కూడా యూ కెన్ జస్ట్ బీ పుల్ డౌన్ బై the wrong things. The right things also can pull you down. అంటే ఫర్ ఎగ్జాంపుల్ brooding too much over your worth, your value. కొన్నిసార్లు మనకి మనుషులు if they don't really care or give you the worth or value that you feel you should get and you deserve, but God is trying to teach you that your worth is not in all that. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా మనము వాళ్ళ పట్ల ఒకలాంటి డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. బట్ we must recognize that in all these things దేవుడు I have learned on my own life, నేను నేర్చుకున్న నా నా జర్నీలో God is teaching us so many things from the circumstances that he allows. It can be pride, మీరు చెప్పినట్టు jealousy, it can be self-worth, it can be so many things. So these are the two things that I think మనము పాజిటివ్ గా కూడా లాగపడతాము, యూ విల్ బి డ్రాగ్ డౌన్, అండ్ నెగటివ్ గా కూడా మనము డ్రాగ్ డౌన్ అవుతాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈవెన్ గిల్ట్ కెన్ పుట్ యూ డౌన్. చాలా సార్లు నేను తప్పు చేశాను అని అనుకొని నీవు అక్కడికి క్షమాపణ పొందుకున్నాక కూడా యూ జస్ట్ స్టే దేర్, యూ డోంట్ వాంట్ టు గెట్ అప్ ఫ్రమ్ దేర్ బికాస్ యూ just want to brood over it. But God is teaching us so many things in these journeys, especially as women, being emotional and sensitive and being on the more sensitive side as compared to the men's gender. We have so many things that can really pull us down. ఇవన్నీ ఆలోచించుకుంటూ మనం అలాగా
కిందికి వెళ్ళిపోతాం. బట్ గాడ్స్ వర్డ్ ఇస్ సో పవర్ఫుల్, సో ప్లీజింగ్, సో కంఫర్టింగ్, సో హీలింగ్ దట్ దేవుడు మనల్ని స్వస్థపరిచినప్పుడు కొన్నిసార్లు మనం ఆ స్వస్థత పొందుకోలేక కూడా కష్టపడతాం. దీప్తి, కెన్ యూ షేర్ విత్ అస్ టు? మేబీ నేను క్లుప్తంగా దిస్ ఇస్ సంథింగ్ దట్ దట్స్ కమింగ్ ఇన్ మై మైండ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ద ల్యాక్ ఆఫ్ డిజైర్ టు బి హీల్డ్ ఆల్సో, అది కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే చాలాసార్లు గాయపడిన తర్వాత యూ డోంట్ డిజైర్ టు బి హీల్డ్, ఇట్స్ ఓకేలే అనేసి అని చెప్పి ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం అంటే ఇంకా దాని గురించి అది రిజాల్వ్ చేయాలి, లేకపోతే దాని గురించి నేను దెన్ ఆ హర్ట్ని, ఆ గాయాన్ని అడ్రస్ చేసుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో అనన్న ఆశ లేకపోవడము, ఆలోచన లేకపోవడం వలన కూడా అయితే ఐ ఫీల్ దాట్ ఆల్సో కుడ్ బి, దట్ ఆల్సో కెన్ స్టాప్ యూ ఫ్రమ్ బీయింగ్ హీల్డ్. ఎందుకు జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, పేతురుని చూద్దాము, యూదా ఇస్కరియోతుని చూద్దాం. ఇద్దరు ద్రోహం చేశారు యేసుక్రీస్తుని, కానీ పీటర్ అగైన్ రిపెంటెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కానీ యూదా ఇస్కరియోతు హోప్, అంటే హోప్ లేదనమాట, ఆయన హోప్ చూడలేకపోయాడు, వెళ్ళి తనను తాను చనిపోయాడు. కానీ పేతురు he saw the hope in Christ and he went back, but Jesus had mercy on him and look at his life after repenting. ఎంత పవర్ఫుల్ గా ఎంత మందిని దేవునిలోకి తీసుకొచ్చాడు. ఐ థింక్ వీ నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ దిస్ ఆల్సో ఆఫ్ డిజైరింగ్ టు బీ హీల్డ్. చాలా మంది మనం స్త్రీలుగా గాయపడినప్పుడు వీ టెండ్ టు యాక్సెప్ట్ ఇట్, మనం అది అంగీకరించుకొని మనం అలా వెళ్ళిపోతూ ఉంటాం మన బాధ్యతలలో. బట్ నో 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 నో, యూ హ్యావ్ టు స్టాప్, యూ నీడ్ టు గో టు ద లార్డ్ అని అనిపిస్తుంది. Hannah, this is what I'm thinking, and it's a great explanation that you have given, Hannah. Really, praise God. ఇంకా యాంగర్ ఇంకా మన లిస్ట్ ఏమేమని Yes, అవును, బిటర్నెస్ అని, ఇంకా ప్రైడ్, ఇవ చెప్పినట్లు అంటే దేవుడు గర్విష్ఠులను ఆయన అణగదొక్కుతారు కదా. ఇవన్నీ కూడా మనల్ని మనం ఆపుకుంటున్నాం. నువ్వు చెప్పినట్లు ఒక్కొక్కసారి మనము దేవుని సన్నిధానంకు వచ్చి మనం ఆశపడం, ఇట్లా ఇన్నర్ హీలింగ్ కావాలి, మనకు అంతరంగంలో దేవుడు మనల్ని స్వస్థపరచాలి. ఎందుకనంటే ఇవన్నీ కూడా మనకి గాయాలు. ఎప్పుడైతే ఇవన్నీ గాయాలు ఉంటాయో మనము మన మాటలలో, మన ఒక విశ్వాసంలో కానీ, మన చేతులు అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే కొన్ని రోజులు మనము మాస్క్ వేసుకోవచ్చు, కానీ తర్వాత ఇవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో నేను ఈవాని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఈవా సిస్టర్, అంటే ఈ లిస్ట్ అంతా విన్నాం కదా, ప్రతిరోజు మనము ఈ ఒక లిస్ట్లో ఏదో ఒక దాంతో మనం పోటీ పడాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఓడిపోతాము, ఒక్కొక్కసారి గెలుస్తాము. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా మనకి పరిపూర్ణ స్వస్థత మనం పొందగలమా? నిజంగా మనకు ఆ నిరీక్షణ ఉందా? నాకు ఇన్నర్ హీలింగ్ వస్తుంది, నేను ఇన్నర్ హీలింగ్ లో ప్రతిరోజు నా జీవితం జీవిస్తాననే ఒక నిరీక్షణ ఉందంటవా? 100% అక్క. మనకి క్రైస్తవులకి ఎస్పెషలీ అండ్ ఓన్లీ 100% మనము కంప్లీట్లీ హీల్డ్ లైఫ్ జీవించవచ్చు. ఎందుకంటే ఇది మనలో నుండి వచ్చేది ఏమీ లేదు. ఇట్స్ నథింగ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్. ఇది అంతా కూడా మనకి యేసు ప్రభు ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్. ఇందాక దీప్తి చెప్పింది, మీరు చెప్పారు, అదేంటి అంటే whenever you feel down, whenever something hits you, whenever you're broken, just take it to the Lord. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం నుండి, క్యాస్ట్ ఆల్ యువర్ కేర్స్ ఆన్ హిమ్ ఫర్ హీ కేర్స్ ఫర్ యూ. నీ ఆలోచనలు, నీ బాధలు ఏదైతే ఉన్నాయో, నీ బర్డన్స్ అన్నీ కూడా ఆయన మీద మనము మోపడానికి వి మస్ట్ బీ రెడీ, వి మస్ట్ లే డౌన్ అట్ జీసస్ ఫీట్. ఎందుకంటే హీ కేర్స్ ఫర్ అస్. దట్ వర్స్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ రిమైండ్స్ మీ అగైన్ అండ్ అగైన్ why I must cast my cares, why I take my troubles to him. ప్రతిసారి కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే ఒక డేలో 10 times వెళ్తున్నాను ఏసయ్య మీ దగ్గరికి, ఇదే ఇప్పుడే వచ్చాను నాకు బాధేస్తుంది, అలా హర్ట్ అవుతుంది, మళ్ళీ అప్పుడే వచ్చాను నాకు ఇలా హర్ట్ అవుతుంది అని. But we must remember this verse that says he will heal us. He wants to care for us.
This literally makes me feel um so loved. ఎంతగానో యేసు ప్రభువు నన్ను ప్రేమించి ఆయన రక్తాన్ని నా కోసము చెందించారు. ఎందుకంటే ఈ వచనం ప్రకారం ఆయనకి నేనంటే హీ కేర్స్ ఫర్ మీ. ఆయనకి చాలా ప్రేమ మనము అంటే. అందుకే ఆయన అంటున్నారు, మీ భారాలన్నీ నా మీద మోపండి అని అంటున్నారు. సో వీ మస్ట్ రిమెంబర్ దిస్ వర్స్ అండ్ టేక్ ఇట్ బ్యాక్ టు ద లార్డ్ వెన్ ఎవర్ వీ హ్యావ్ సంథింగ్ దట్ ఈస్ బాదరింగ్ అస్. హెబ్రీలోకి రాసిన పత్రికలలో కూడా వచనాలు ఎన్నో యేసు ప్రభు గురించి ఏమని రాశారంటే, మనకి తెలియాలని, ఆయన ఈ లోకానికి శరీరంలో ఎందుకు వచ్చాడంటే, ఈ శరీరంలో ఉన్న బాధలు అన్ని తెలుసుకొని, knowing all the things, the temptations, the trials, the struggles, the sufferings, not only in the flesh, ఈ శరీరంలోనే కాదు, మానసిక బాధలు, హృదయంలో గాయపరచడము, అవన్నీ బాధలన్నీ ఆయన అనుభవించారు. అవన్నీ అనుభవించి టుడే హీఈస్ ఏబుల్ టు సేవ్ అస్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. హీ నాట్ ఓన్లీ కాంకర్డ్ దెమ్, ఆయన అవన్నిటిని జయించడమే కాదు, ఈ రోజు మన కోసము జయించి మనకి జయము ఇవ్వగలిగిన దేవుడుగా ఉన్నారు. హల్లెలూయా. దట్ ఈస్ సచ్ అ పవర్ఫుల్ థింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ మై లైఫ్. ఎస్, యు గెట్ హర్ట్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. మనం ఈ శరీరంలో ఉన్నన్ని రోజులు మనకి మనసు మాంసము మనసు కాబట్టి దేవుడు మనల్ని అలాంటి పరిస్థితుల్లో వెళ్ళనిస్తారు, ఈ అనుమతిస్తారు. అలాంటివన్నీ కూడా మనకి మంచి అని మనకు తెలుసు. ఇందాక సిస్టర్ హానా కూడా యోసేఫ్ గురించి మాట్లాడింది. ఆయన బ్రదర్స్ అందరూ కూడా కలిసి ఆ యొక్క జెలసీలో వచ్చి ఆయనని అమ్మేయడం జరిగింది. కానీ యోసేఫు తిరిగి అన్ని ఇయర్స్ తర్వాత కూడా ఏమని గమనించాడంటే, ఇది నాకు దేవుడు మేలు చేశారు, నాకే కాదు ఇజ్రాయెల్ ప్రజలందరినీ రక్షించుకోవడానికి దేవుడు నన్ను వాడుకున్నారు. అలాంటిది మనము ఎప్పుడో దేవుని యొక్క హస్తం చూడగలుగుతామంటే, మనము ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేయగలగాలి. The first thing is accept the hurt. Accept the hurt. This is the first step to inner healing. ఎలాగా మనము హీల్ అవుతామంటే, ఫస్ట్ థింగ్ ఇస్ యాక్సెప్ట్. ఎస్, ఇట్ హర్ట్ యూ, అది నాకు గాయపరిచింది, ఆ విషయం నాకు it didn't sit down well with me. Accept it. Second thing is immediately take it to the Lord. Don't take it to any human being, because human beings cannot understand you as much as Jesus can. యేసు ప్రభు మనల్ని అర్థం చేసుకునే అంత హ్యూమన్ బీయింగ్స్ అర్థం చేసుకోలేరు. కాబట్టి ఫస్ట్ ఎప్పుడు కూడా యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళండి ప్రార్థనలో. టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ఇది నాకు గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు మహారాజు. ఎవ్రీ టైమ్ he was down, he went to the Lord. దావీదు ఇశ్రాయెల్ ప్రజల కోసము పోరాడుతుండగా ఏ యొక్క యుద్ధం ఓడిపోలేదు. అలాంటిది ఒకసారి ఇశ్రాయెల్ ప్రజల యొక్క స్త్రీలందరినీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అందరూ ఏడ్చి అందరూ దావీదుని వేళ్ళు చూపించారు, నీ వల్లనే అన్నప్పుడు దావీదు, అక్కడ బైబిల్లో చాలా క్లియర్ గా ఉంది, డేవిడ్ స్ట్రెంగ్థెన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దావీదు దేవునిలో బలము పొందుకున్నాడు. సో మెనీ టైమ్స్ వెన్ వీఆర్ డౌన్, ద మిస్టేక్ దట్ వి డూ ఇస్, మనం చేస్తున్న తప్పేంటంటే, దేవుడి దగ్గరికి తీసుకెళ్లే ముందు మనుషుల దగ్గరికి వెళ్ళి మనము ఇలాగైంది అని చెప్పేసుకుంటాం. చాలా సార్లు మనుషులకి చెప్పడం వల్ల వాళ్ళు మంచిగానే ఆలోచించవచ్చు, కానీ దే ఆర్ నాట్ ద రైట్ పర్సన్ టు డీల్ ఫస్ట్ వాళ్ళు కాదు కరెక్ట్. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ జీసస్. దేవుడి దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థించుకున్నాక వాక్యంలో ఉంది, కమ్ టు ద లార్డ్, lay down your thoughts and your heart's brokenness before the Lord, and then you will receive peace. యేసు ప్రభు అంటారు, సమాధానము దేవుడు నీకు ఇస్తారు.
ఫిలిప్పీలకు రాసిన పత్రికలలో ఈ 4వ అధ్యాయము 6-7 వచనంలో డోంట్ బీ వరీడ్ అబౌట్ ఎనీథింగ్, డోంట్ బీ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. నీకేదైనా బాధ ఉందా, ఏదైనా కంగారు ఉందా, ఎలాంటి పరిస్థితి నిన్ను బాధ పెడుతుందా, లేదా నీకేం జరుగుతుందో తెలియట్లేదా? దేవుడు అంటున్నాడు ఆ వాక్యాలలో, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, but in everything through prayer and supplication and thanksgiving let your requests be known to God. నీ ఆశలని, నీ 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 అవసరతలని దేవుని వైపు తీసుకెళ్ళు. అప్పుడు ఆయన సమాధానము నీ నీ హృదయాన్ని, నీ మనసుని కాపాడుతుంది. your heart and mind will be guarded in Jesus Christ. When you do that, you are guarded. Satan cannot take you for a ride when you go to the Lord in prayer first before you go to people. The first thing we talked about, first step is acceptance. Second step is take it to the Lord in prayer. Third thing is రిజాయిస్, గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్. ఈ 3వ విషయము మనకు చాలా కష్టము, కానీ ఇన్నర్ హీలింగ్ ఎప్పుడు వస్తుందంటే బై ఫెయిత్ త్రూ గ్రేస్. ఈ విషయము దేవుడు మనకి రక్షణ నుండి నేర్పిస్తున్నారు. సాల్వేషన్ ఈజ్ రిసీవ్డ్ త్రూ ఫెయిత్ బై గ్రేస్. సేమ్ థింగ్, హీలింగ్ ఆఫ్ ఎనీ సార్ట్ ఈజ్ రిసీవ్డ్ బై ఫెయిత్ త్రూ గ్రేస్. దేవుడు మనకి విశ్వసించమంటున్నారు. నో దట్ ఐఎమ్ ఏబుల్, నో దట్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ బియాండ్ వాట్ యు కెన్ ఆస్క్ ఆర్ ఇమాజిన్ ఇన్ ద పవర్ దట్ వీ హ్యావ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, నీవు అడిగిన దానికంటే దేవుడుగా అధికముగా చేయగలిగే దేవుడు అని ఉన్నారు. కాబట్టి మనము ఆయనని నమ్మొచ్చు, ఆయనని విశ్వసించవచ్చు. ఈ 3 థింగ్స్ మనము నేర్చుకోవాలి. ఆయన చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి అన్ని వేళలలో, అన్ని పరిస్థితుల్లో యోసేపు చెప్పినట్టు మనము ఆయనని వి కెన్ థ్యాంక్ గాడ్, మనం ఆరాధించవచ్చు, మనం కృతజ్ఞత చెల్లించవచ్చు. ఎందుకంటే దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు, ఇఫ్ యు వాంట్ టు బి హీల్డ్, నో దట్ ఐఎమ్ ఏబుల్ టు హీల్ యూ. ఫస్ట్ మనం అది తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వి హ్యావ్ టేకెన్ ద ఫస్ట్ స్టెప్. బిలీవింగ్ ఇస్ హాఫ్ జాబ్ డన్, యాక్టింగ్ ఇస్ గాడ్స్ జాబ్. నీ వర్క్ ఓన్లీ బిలీవ్ దట్ హీ కెన్ డూ. బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ and you will be healed, you will be saved, you will be restored, you will be fully justified. ఎన్నో విషయాలు మనము నిజంగా ఇంత ఈజీగా దేవుడు చెప్తున్నప్పుడు మనం అది చేయడానికి కష్టపడతాం. ఎందుకంటే మనము కూడా హీలింగ్ కావాలంటే ఏదో పెద్దగా మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది అనుకుంటాం. కానీ నో, దే ఆర్ జస్ట్ 3 simple steps. Accept, pray about it and give thanks. Know and believe that God has done and has begun a work in you. Give thanks in those situations. అలాంటి పరిస్థితిలో మనము ఇమీడియట్ గా బాగైపోతామా, ఇమీడియట్ గా మనకు ఆ ఫీలింగ్ వస్తుందా? నో, ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆయన వాక్యం చెప్పింది, నేను అది పాటించాను, దేవుడు చేస్తానని చెప్పాడు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు, నన్ను స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడని మనము తెలుసుకుంటాము. we will begin to see what God is promised in his word. Accept that you are hurt, recognize where you are hurt, take it to the Lord in prayer and give thanks that he allows these situations to make you more like Jesus every day. ఎన్నో విషయాలు మనకి కొన్నిసార్లు ఎందుకు జరుగుతాయని తెలీదు, కానీ ఒక్కటి మాత్రం దేవుడు వాక్యంలో రాశారు. అది రోమా 8:28-29లో ఉంటది. నీ మంచి కోసమే అన్ని జరుగుతాయి. దేవుడు చేసినవన్నీ కూడా మన మంచి కోసమే జరుగుతాయి. ఎందుకంటే 29వ వచనంలో దేవుడు ఆయన చిత్తాన్ని మనకి తెలియజేస్తున్నారు. అదేంటంటే కొన్ని విషయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ యేసు ప్రభు యొక్క లైక్నెస్ లో మనం ఉండాలని దేవుడు జరిగిస్తారు. కాబట్టి మనము క్లియర్ గా పరిస్థితుల్లో నుండి హీల్ అవ్వచ్చు. ఎస్, we don't have to hold back and we don't have to be stuck
in our situation. God can heal us, God will heal us. We just need to remember these 3 steps. God will definitely give us a healing, give us a victorious life. ఎందుకంటే యేసు ప్రభు జీవితంలో చూసుకుంటే కూడా ఎక్కడైతే మనము మరణిస్తామో, మనము బాధపడతామో, ఆయన చేతికి అది పెట్టినప్పుడు అది కంప్లీట్ గా పునరుద్ధాన శక్తిలో మారి మన జీవితంలో ఆయన శక్తిని మనము అనుభవిస్తాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్ అక్క. థ్యాంక్ యూ ఇవా. దీప్తి, నువ్వేమనుకుంటావు దీప్తి ఈ క్వశ్చన్ గురించి? ఈ యొక్క పరిపూర్ణతలోకి వెళ్ళడానికి ద ఇన్నర్ హీలింగ్ to experience that in the fullness of life అంటే నేను ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ హనా. అయితే నాకు అంటే గుర్తొచ్చిన ఇద్దరు వ్యక్తులు గుర్తొచ్చారు నాకు. ఐ మెట్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరు స్త్రీల గురించి ప్రత్యేకించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒక స్త్రీ వచ్చేసి ఏంటంటే తను ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంది. షీఈస్ అ లిటిల్ ఓల్డ్ ఉమెన్. కానీ తను యవనంలో ఉన్నప్పుడు అంటే 26 సంవత్సరాలప్పుడు తనకి వివాహం జరిగింది. తను వివాహం చేసుకుంది. ఇతర అంటే లైక్ హిందువుల్లో ఉన్నటువంటి వ్యక్తిని తను వివాహం చేసుకున్నది. సో దాని తర్వాత తను పడినటువంటి కష్టాలే గాని అవన్నిట్లో నుంచి కూడా వెళ్తూ తన భావన ఎట్లుందంటే, తన హృదయం ఎట్లా ఉండిందంటే, దేవుడు అంటే నన్ను ఎందుకు అలౌ చేశాడు, ఈ తప్పు చేయడానికి దేవుడు ఎందుకు అలౌ చేశాడు అని చెప్పి తను ఆ రకంగా ఆలోచించి అసలు సంఘానికి వెళ్ళడం మానేసి ఏకంగా మొత్తానికే ఆ యొక్క ఆచారాలలో పడిపోయి తన భర్తను ప్లీజ్ చేసుకుంటూ అట్లా ఆ రకంగా వెళ్ళిపోయి, దేవుడు నన్ను ఆపాలి కదా, నన్ను ఆపలేదు ఎందుకు అని అదొక వైపు ఆలోచించుకుంటూ తను ఎన్నో సంవత్సరాలు గడిపేసిన తర్వాత తను ఎప్పుడైతే 70, ఇప్పుడు ప్రస్తుతం తనకి ప్రాబబ్లీ షీఈ్ లైక్ 78 years old, కానీ తను రక్షణలోకి ఎప్పుడు వచ్చిందనంటే 70 years అప్పుడు దెన్ షీ రియలైజ్ దట్ ఎస్ ఐ డిడ్ అ మిస్టేక్, నేను తప్పు చేశాను దేవా, నన్ను క్షమించు అని చెప్పి ఆ కష్టాలన్నీ వచ్చినప్పుడు తన హృదయం గాయపడి తనకి కోపం వచ్చి ఎందుకు దేవుడు అసలు ఇంత అలౌ చేశాడు నా జీవితంలో అని అనుకుంటూ అలా గడిపేసింది. అలా గడుపుతూనే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ తన కొరకు తన సహోదరి, తన సిస్టర్, షీ వుడ్ ఆల్వేస్, తన ఓన్ సిస్టర్, షీ వుడ్ కంటిన్యూస్లీ ప్రే ఫర్ హర్. And at the age of 70, she realized, she repented and went back to the Lord. అదే మళ్ళీ ఉదాహరణకి ఇంకొక స్త్రీ చూసినట్లయితే, షీఈస్ అగైన్ షీ ఆల్సో గాట్ మ్యారీడ్ ఇన్ టు అ పర్సన్ ఫ్రమ్ అ డిఫరెంట్ ఫెయిత్. తను కూడా అలాగే కష్టాలు పడింది. తను కూడా హృదయం కూడా చాలా గాయపడింది. తను అలాగ ప్రాబబ్లీ ఒక 9-10 years అట్లా స్పెండ్ చేసింది. ఆ 10 సంవత్సరాలు దాటిన తర్వాత దెన్ షీ రియలైజ్, ఎస్ ఐ డిడ్ అ మిస్టేక్, లార్డ్ ఐఎమ్ సారీ లార్డ్ అని చెప్పి ఆమె దేవుణ్ణి తెలుసుకొని ఆమె దేవుని సన్నిధిలో రిపెంట్ అయ్యి షీ ఆస్క్డ్ గాడ్ టు హీల్ హర్ హార్ట్. ఆమె గిల్ట్ లోకి వెళ్ళిపోయి నేను తప్పు చేశాను అని ఏడ్చి దేవుని యొక్క తనను అది యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత దాన్ని షీ స్టార్టెడ్ ఆస్కింగ్ గాడ్ టు హీల్ హర్. అండ్ నౌ షీ ఈస్ లివింగ్ హర్ లైఫ్ ఇన్ ఫ్రీడమ్. నౌ ఇట్స్ లైక్ షీ ఈస్ మ్యారీడ్ నౌ, ఐ థింక్ 15 years, 15 to 17 years దాటిపోయి ఉంటుంది. నౌ షీ ఈస్ లివింగ్ ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ హర్ లైఫ్. అంటే తన హృదయం అంతా కూడా స్వస్థపరచబడింది. సో ఇలా ప్రాక్టికల్ గా అంటే వీ కుడ్ బి లైక్ దోస్ విమెన్ హూ ఆర్ నాట్ హీల్డ్ యెట్ అండ్ సీకింగ్. కానీ నువ్వు ఎంత టైం తీసుకుంటున్నావు నువ్వు దేవుని యొక్క హీలింగ్ పొందుకోవడానికి అన్నది ఒకటి ఆలోచించాలి. సెకండ్ పాయింట్ ఇస్, ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ struggling? Are you praying like that sister? Are you praying for like that friend who was praying for her to repent in the sight of God and to get back to the Lord, to receive the love of God? సో ఇది కూడా నాకు జ్ఞాపకం తెచ్చుకుంటున్నానంటే టు కమ్ ఇన్ టు ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అనేది వీ షుడ్ నాట్ ఆల్సో డిలే. ఈ పాడ్కాస్ట్ కూడా పర్పస్ కూడా ఉంటది కదా హానా, నాకు అనిపించింది there is a strong purpose of the Lord, that whoever is listening, there is a purpose, and do not delay in coming to the Lord and to receive that inner healing. This is what I think, Hannah. థ్యాంక్ యూ దీప్తి, ఆ సాక్ష్యాలను పంచుకున్నందుకు కూడా. అంటే ఈ యొక్క పాడ్కాస్ట్ అంతా కూడా మనం విన్నాము, ఇన్నర్ హీలింగ్ అంతా కూడా విన్నాము, మనం డిస్కషన్ చేసుకునేదండి. మొదటి నుంచి మనం
క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పుకుంది, డిస్కషన్ చేసుకుంది అంతా కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే, నువ్వు గానీ, ఈవ కానీ ఏం మాట్లాడారు? మొదటిగా మీరు ఏం మాట్లాడారు? మనకి ఇన్నర్ హీలింగ్ రావాలి అనంటే యేసుక్రీస్తు యొక్క సిలువ గురించి మాట్లాడారు. ఎట్లా ఆయన మన ఒక గాయాల కోసము ఆయనకెట్లా దెబ్బలు తగిలాయి అని చెప్పి యెషయా గ్రంథము 53 అధ్యాయంలో చాలా క్లియర్‌గా ఉంది. సో, మొదటిగా వింటున్న లిజనర్స్ అందరూ కూడా మన ఇన్నర్ హీలింగ్ మనకి రావాలి అనంటే అది ఒకటి యేసుక్రీస్తు యొక్క సిలువ. దేవుని యొక్క సిలువ ద్వారా మనకొచ్చేసింది. మనము పొందుకోవాలని చెప్పి మనము అర్థం చేసుకుందాము. ఇంకొక విషయం ఇద్దరు సిస్టర్స్ మనమందరం మాట్లాడుకున్నట్లు దేవుని యొక్క వాక్యం ఎన్నో వర్సెస్ తీసుకొని చెప్పింది. మీరంతా కూడా భారమంతా కూడా దేవుని మీద వేయండి అని. డు నాట్ బి యాంగ్షియస్ అని చెప్పి కూడా, ఇంకా డు నాట్ ఫియర్ అని ఎన్నో సార్లు దేవుడు వాక్యంలో చెప్పారు. సో, ఇవన్నీ కూడా ఫస్ట్ దేవుని యొక్క సిలువ, తర్వాత దేవుని యొక్క వాక్యం, ఇంకా దీప్తి ఇద్దరు కూడా చెప్పారు. ప్రార్థన కూడా మనం చేయాలి. సో, మనము ఎక్కువగా దేవుని సన్నిధానానికొచ్చి మన యొక్క గాయాలు మనం ఆయన సన్నిధానంలో మనం మానుకోవాలని దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, ఇంకా పరిశుద్ధాత్మతోటి ఈ యొక్క సహాయంతోటి మనము ఆ ఒక ఇన్నర్ హీలింగ్ పొందుకొని మనము దేవుడు ఏదైతే ఒక పర్పస్ కోసం మనకి రక్షణ ఇచ్చారో అది మనం అనుభవిస్తూ ప్రతిరోజు కూడా దేవుని యొక్క నామం గణపరుస్తూ మనం జీవించవచ్చు. ఈ యొక్క పాడ్‌కాస్ట్ గురించి మనం నేర్చుకోవచ్చు. ఎలా మనం ఇన్నర్ హీలింగ్ మనం పొందుకోవాలని చెప్పి నేను దీప్తిని అడుగుతున్నాను. దీప్తి ఒక సాంగ్ పాడి ప్రార్థన చేసి ఈ యొక్క పాడ్‌కాస్ట్‌ని క్లోజ్ చేయమని. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య, నువ్వు నీ యొక్క వాక్యం ద్వారా నువ్వు ఎంతగానో తండ్రి ప్రభా మా అందరితో నువ్వు మాట్లాడి బలపరిచి ఉన్నావు తండ్రి ప్రభా. వినే వారిలో తండ్రి ప్రభా విరిగి నలిగిపోయిన ఉన్నట్లయితే ప్రభా వాళ్ళ యొక్క హృదయాలను స్వస్థపరిచిన ఆయన నీవు తండ్రి సింహాసనాన్ని వదిలిపెట్టి శిలువ మీద ప్రభా నీ యొక్క ప్రాణాన్ని అర్పించి మమ్మల్ని తండ్రి మా యొక్క విరిగి నలిగిపోయినటువంటి హృదయాలను గాయాలను మాన్పడానికి నాయన నీవిచ్చినటువంటి ఆ గొప్ప బహుమానాన్ని కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పాడ్కాస్ట్ తండ్రి ప్రభా నీ యొక్క ప్రణాళిక చొప్పున నువ్వు నడిపించున్నావు తండ్రి. నువ్వు ఎంతో మందిని నువ్వు వాళ్ళ యొక్క గాయాలని కట్టాలని నువ్వు అనుకుంటున్నావు, ఆశిస్తున్నావు కాబట్టి నాయన ప్రభా ఈ రకంగా ఈ రోజు ప్రభా ఈ యొక్క చర్చ చేసుకున్నాం తండ్రి. నీవు అందరి హృదయాలను నువ్వు దీవించి ఆశీర్వదించి we are so loved by you Jesus, we are so filled with your love and Lord we are so in awe of you ప్రభా. నువ్వు ఎంత ఆశ్చర్యకరుడో తండ్రి ప్రభా. నీ యొక్క ప్రేమ ఎంత ఆశ్చర్యకరమైన తండ్రి నాయన. మా పట్ల నువ్వు ఎంతో గొప్ప కృపను చూపించి మా హృదయాలను మా గాయాలన్నిటినీ కూడా నీ యొక్క సన్నిధిలో ప్రభా సమర్పించుకుంటున్నాం తండ్రి. అందరి యొక్క హృదయాలను గాయాలను మాన్పి స్వస్థపరిచి నీ యొక్క ఫుల్నెస్ లోకి సంపూర్ణతలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని విలువైన పాత్రలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ ఈ యొక్క కుమ్మరి అనే పాట పాడుకుంటూ ఆరాధిస్తున్నాం. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా. పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసున్ పొగడుచుండా. సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ దీప్తి. లిజనర్స్ అందరికి కూడా
థ్యాంక్ యూ సో మచ్. మీరు ది ఓవర్కమర్స్ అనే కార్యక్రమానికి మీరు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను బట్టి మీరు ఈ యొక్క టైంలో మీరు ట్యూన్ ఇన్ అయి విన్నందుకు కూడా మా ముగ్గురు తరపున మీకు వందనాలండి. మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు తెలియజేయండి. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా, ఇంకా ఎలాంటి కౌన్సిలింగ్ కావాలన్నా కూడా మేము ముగ్గురం అవైలబుల్ ఉన్నాము. మీరు ఫ్లైయర్లో ఉన్న నంబర్కి మీరు రీచ్ అవ్వండి. ఇంకా మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడాలన్నా కూడా ఏదైనా కూడా మీరు మాకు తెలియజేయొచ్చు. మర్చిపోకండి, ఈ యొక్క కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు మరియు రాత్రి 7 గంటలకు, ఇంకా ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ టైంలో తప్పకుండా గ్రేస్ రేడియోకి ట్యూన్ ఇన్ అయ్యి మీరు వినండి. మళ్ళీ మనం తిరిగి ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాము. అంతవరకు కూడా మనం అందరం కూడా ఈ ఒక వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఆ ఇన్నర్ హీలింగ్ పొందుకొని ఇన్నర్ హీలింగ్లో జీవించాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్.